अस्सलामु अलैकुम वरहमतुल्लाहि वबरकातुहू। नाज़रीन, मैं आपका मेज़बान हाफ़िज़ मोहम्मद फ़सीहुद्दीन मेदक और आप देख रहे हैं मेदक फास्ट न्यूज़। आइए डालते हैं आज की अहम खबर पर एक नज़र। ज़िले मेदक के नरसापुर हल्के असम्बली में टीपीसीसी रियासती नायब सदर व मेदक पार्लियामेंट इंचार्ज गाली अनिल कुमार, टीपीसीसी के रियासती नुमाइंदे मिस्टर अंजनेलु गौड़ ने वेलदुर्ती मंडल के उपुलिंगापुर गांव में कांग्रेस पार्टी की तरफ से मुतारफ़ कराई गई 6 जमानतों की मुहिम चलाई। इस मौके पर उन्होंने पार्टी मुहिम चलाते हुए घर घर पहुंचकर आवाम से इस बात की अपील की कि वो कांग्रेस पार्टी के हक़ में अपने वोट का इस्तेमाल करें। उन्होंने मज़ीद कहा कि कांग्रेस पार्टी बहुत जल्द इक़्तिदार में आने वाली है और कांग्रेस पार्टी इक़्तिदार में आते ही आवाम से किए गए वादों को मुकम्मल करेगी। उन्होंने आवाम से अपील की कि वो कांग्रेस पार्टी के हक़ में अपने वोट का इस्तेमाल करें। इस मौके पर उनके हमरा कांग्रेस पार्टी के अहम कायदीन शरीक रहे। आइए इस सिलसिले में एक तफसीली रिपोर्ट आप हज़रात के पेश करें। నిలకడగా నిబ్బరంగా మన బతుకులు బాగుపడడానికి ఆస్కారం ఉంటుంది. మన పేదోడికి అవసరం ఉన్నది కాంగ్రెస్ జెండా. మన కాంగ్రెస్ జెండాను మాత్రం విడిచిపెడితే బతుకు ఆగమైపోతుంది ఈ రోజు. అందుకోసానికే చాలా మంది కూడా ఇప్పుడు కూడా మీకు ఇంకో విషయం చెప్పదలుచుకున్నా. సునీతారెడ్డికి టికెట్ వచ్చింది. మదన్ రెడ్డి మన పొలం పచ్చగా ఉందని మన వీక్ చూస్తుండట. నాకు తెలియదు మరి. ఈమె ఆ పొలం పచ్చగుంటే ఈమె అటుపోయింది. ఆయన ఇటు పచ్చగొట్టి టికెట్ రావాలని చూస్తున్న తర్వాత అవన్నీ ఆటలు సాగాయి. తర్వాత కాంగ్రెస్ కార్యకర్తలు సాగనిస్తాం, అట్లాంటి ఆటలు సాగనిస్తామా? అందుకోసానికే పడతాం ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీని అధిష్టాన వర్గం టికెట్ ఇచ్చిన వ్యక్తిని ఖచ్చితంగా గెలిపించుకుంటాం. మనం బడుగు బలహీన వర్గాల తరపున ఖచ్చితంగా అడిగే హక్కు ఉంది కనుక ఈ రోజు అడుగుతున్నాం, కావాలంటున్నాం. బడుగు బలహీన వర్గాల పాత్ర రాజకీయాల్లో ఉండాలంటున్నాం. అందుకోసానికే మేము ఈ రోజు గాలి అనిల్ కుమార్ రావు నేను ఇద్దరం ఖచ్చితంగా అడిగినాం. ఎవరికి ఇచ్చినా సరే ఖచ్చితంగా మేము ఖచ్చితంగా టికెట్ ఎవరికి ఇచ్చినా సరే కాంగ్రెస్ పార్టీని గెలిపించుకుంటాం ఇద్దరం కూడా చెప్తున్నాం. మేము పార్టీ కోసం నిబద్ధంగా పనిచేస్తున్నాం. కొంతమంది స్వార్థం కోసం కాంగ్రెస్ పార్టీని నష్టపరిచే విధంగా పనిచేస్తారు. అలాంటి వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని చెప్తున్నాం. ఈరోజు ఇంకొక విషయం కూడా, ఈరోజు సునీతారెడ్డి ఎప్పుడు కూడా ఆమె తర్వాత ఈ 5 సంవత్సరాల 10 సంవత్సరాల ఓడిపోయిన తర్వాత పట్టించుకున్న పాపన వాళ్ళే. కానీ ఈ కాన్సెన్స్ మీద చాలా ఆమె ప్రేమ చాలా వచ్చింది. మా సోదరులకు కూడా తెలుసు. తర్వాత ఆమె కొనుగోలు కేంద్రాల దగ్గర రాదు. నర్సాపూర్ హాస్పిటల్ 100 పడకల హాస్పిటల్ ఉంటే దాని దగ్గర రాదు. అప్పుడు మేము కలిసి తిరిగినాం 5 సంవత్సరాలు. అప్పుడు అంటుండే ఈ బిల్డింగ్ నేను కట్టినాంజీ, ఆ బిల్డింగ్ నేను కట్టినా. ఏ అక్క ఇప్పుడు చెప్తున్నా అడుగు. మన తర్వాత ఆ బిల్డింగ్ కడితే దాన్ని సున్నం వేయలేరు. ఇప్పుడు నీ పదవి కోసానికి నీ ఆత్మ గౌరవాన్ని తాకట్టు పెట్టి ప్రగతి దాని చుట్టుబడి తిరుగుతున్నావు. కానీ మాత్రం ఈ పేదోడు హాస్పిటల్ గురించి, ఈ పేదోడు రోడ్డు గురించి ఏ ఒక్క రోజన్నా రిప్రజెంటేషన్ ఇచ్చిన పాపాన పోయిన ఈరోజు. కానీ నీకు ఎమ్మెల్యే సీటు కావాలా? కాంగ్రెస్ పార్టీకి ద్రోహం చేసి పోయిన సునీతారెడ్డిని మనం బండకీడ్చి కొట్టాల్సిన అవసరం అందరికన్నా ముఖ్యంగా మన పేద వర్గాలకు కాంగ్రెస్ పార్టీకి అదే ఎజెండాగా పనిచేయాలని ఖచ్చితంగా ఆమె బండకేసి కొడితే మాత్రమే తర్వాత ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఆత్మగౌరవం, కాంగ్రెస్ పార్టీ ఇజ్జత్ దక్కుతుందని గుర్తు చేస్తున్నాను. ఆమె ఓటమే నా లక్ష్యం, కాంగ్రెస్ గారు గెలవడమే నా లక్ష్యం. మీరందరూ కూడా ఇదే నినాదంతో ముందుకు పోయి అందరం కూడా తర్వాత ఈ పథకాలంటే మీకు నాకన్నా ఎక్కువ మీకు తెలుసు. తర్వాత ఏ పథకం ఈ రోజు పేదోడి కోసంగా చెప్పండి. ఈ రోజు 500 గ్యాస్ సిలిండర్ పేదోడికి అవసరం లేదా? 500 అయితే కరెంటు బిల్లు 200 యూనిట్ల వరకు తగ్గించి పేదోడికి అవసరం లేదా? ఇన్నున్న పథకాలన్నీ కూడా పేదోడికి అవసరం ఉన్న పథకాలు. ఈరోజు పేదోడికి బతుకుదేరి కోసానికి పథకాలు ఈరోజు. అందుకోసానికి మా సోదరులు కొంతమంది ఆఫీసర్లు ఏం చేసిర్రు అంటే కలెక్టర్ నుంచి తర్వాత కింది స్థాయి వరకు మొత్తం టీఆర్ఎస్ కి గుమస్తాలుగా మారిపోయారు. ఇప్పుడే మా తమ్ముడు ఒక ఆయన వచ్చి తర్వాత మీటింగ్ పెట్టుకునేది, మీటింగ్ కాదు ప్రెస్ మీట్ అని చెప్పింది. తర్వాత వాళ్ళు ఎమ్మెల్యే సునీతారెడ్డి వాళ్ళు డబ్బులు పంచే కార్యక్రమం ఇప్పుడే స్టార్ట్ చేసి కుల సంఘాలకు పంచితేనేమో ఏ ఒక్క ఆఫీసర్కు గుర్తురాదు. వాళ్ళు భూ కబ్జాలు పెట్టి ఇప్పటికీ భూ కబ్జాలు పెట్టి వాళ్ళు రెగ్యులరైజర్ భూములు చేస్తుంటే ఆర్టీఓ కానీ కలెక్టర్ కానీ తర్వాత వాళ్ళకి రాదు. తర్వాత కానీ కాంగ్రెస్ వాళ్ళు ఎక్కడ ఉంటే అంటే వాళ్ళ ఓటమిని అంగీకరించారు. నాకు చాలా గర్వంగా అనిపిస్తుంది. నిజంగా సునీతారెడ్డి కాంప్లైంట్ చేసి కలెక్టర్ కాంప్లైంట్ చేస్తుందంటే కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది, టీఆర్ఎస్ ఓడిపోతుందనే సాంకేతికము ప్రజల్లో బలంగా మనం తర్వాత నాకు అనిపిస్తుంది. ఈ రోజు మేమేదో అద్భుతాలు చేస్తే మీరు ఓట్లు వేస్తున్నారు అనుకోలేదు. ప్రజల నిర్ణయానికి వచ్చి ఈరోజు టీఆర్ఎస్ పార్టీని ఓడగొట్టాలని కాంగ్రెస్ కార్యకర్తల నిర్ణయానికి వచ్చారు. ప్రజల్లో మార్పు కోరుకుంటున్నారు. అందుకోసానికి దయచేసి మీరందరూ కూడా పెద్ద మనసుతో ఆలోచించుకొని
ఈ రోజు నుంచే, ఈ క్షణం నుంచే కాంగ్రెస్ పార్టీ గెలవాలా. ఒకళ్ళు ఇంకొకరు తర్వాత అందరూ కూడా ఆడోళ్ళు కానీ మొగోళ్ళు కానీ అందరూ కూడా కూర్చున్న దగ్గర ఖచ్చితంగా ఈ 30 రోజుల కార్యక్రమం ఏంటంటే మహాయజ్ఞం లాగా కాంగ్రెస్ పార్టీని గెలిపించాలా. అమ్మ సోనియా గాంధీ గారు రాహుల్ గాంధీ గారి నాయకత్వాన్ని బలపరిచి వారు ఈ రోజు దేశం కోసం ప్రాణాలు అర్పించిన కుటుంబం అన్నది. ఈ రోజు రాహుల్ గాంధీ గారు కూడా కాశ్మీర్ నుంచి కన్యాకుమారి తిరిగినప్పుడల్లా పేదోడు గురించే చెప్తుంటాడు. తర్వాత ఎప్పుడు చేసినా ఆయన నోట్లోకి వెళ్ళి వచ్చేది పేదోడు, ఈ ప్రాంతం ఈ దేశమే తప్ప ఇంకొక ఆలోచన లేదు. అందుకోసం రాజశేఖర రెడ్డి వరకు మన కిరణ్ కుమార్ రెడ్డి వరకు కూడా అన్ని కూడా తర్వాత ఎప్పుడు ఆలోచించినా పేద ప్రజల కోసం, పేదల సంక్షేమం కోసం, ఈ గ్రామీణ ప్రాంతాల కోసానికి మన ప్రభుత్వం ఆలోచించింది. ఆనాడు రాజశేఖర రెడ్డి గారు పేదల కోసం కారించి పేదోడి పిల్లలు ఇంజనీరింగ్, డాక్టర్ చదువుకోవాలని ఆ రోజు ఆలోచించాడు. కానీ ఈనాడు ఈ కేసీఆర్ గారు మన పిల్లలు, మన బడుగు బలైన పిల్లలు బర్రకాడుకోవాలా, గొడ్ల కాడుకోవాలా, చేపలు పట్టుకోవాలా, వీటి తర్వాత ఈయనే ఉండాలి తర్వాత అని చెప్పేసి ఈ రోజు మోసం చేస్తున్న మాట వాస్తవం కాదా మీరు ఒకసారి ఆలోచించండి. ఇక్కడ పత్రికా సోదరులు కూడా ఉన్నారు. తర్వాత ఎప్పుడు వచ్చిన తర్వాత పత్రికా సోదరులు కూడా 100 కోట్లు, 30 కోట్లు, 40 కోట్లు ఇండ్లు అంటారు, అదే అంటారు. తర్వాత కొన్ని తవలో రావచ్చు గాక. కానీ కథ ఒకటంటే ఈ వ్యవస్థ మొత్తం తర్వాత ఏంటంటే 75 లక్షలు ఉన్న రుణాన్ని ఇది 5 లక్షల కోట్ల రుణం తీసుకొచ్చారు. అందరం మనం చూస్తూ ఊరుకుంటే ఇది ఒడిచే కథ కాదు. కానీ ఇక్కడ తర్వాత ఇక్కడ ఏమంటే మనం అప్పుడు మీకు తెలియదు కనుక సిపిఐతో మేము కొట్లాడి కాంగ్రెస్ పార్టీని భుజస్కంధాలు అప్పి చేసుకొని ఈ కాంగ్రెస్ జెండా కోసం పనిచేస్తే ఈ రోజు కాంగ్రెస్ పార్టీ నర్సాపూర్లో పట్టలేదు. కొంతమంది ఏమనుకుంటారు అంటే నిన్న మొన్న వచ్చిన వాళ్ళు కూడా ఈ రోజు కాంగ్రెస్ పార్టీకి మేమే, కాంగ్రెస్ పార్టీ జెండా మేమే. కొంతమంది మా సోదరులు తెలిసి తెలియకైందంటే కొంత వాట్సాప్లలో కానీ కొంతమంది ఇక వీరుడు అంటాడు, సూర్యుడు అంటాడు. ఆ వీరుని గురించి తెలుసు నాకు, సూర్యుడు గురించి తెలుసు. కానీ మేము ఎందుకన్నామంటారంటే కొంతమంది ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయొద్దు, కాంగ్రెస్ పార్టీ జెండా కోసం పనిచేయాలని చెప్తున్నాం. కొంతమంది ఏంటంటే నేను 25 సంవత్సరాల రాజకీయ జీవితంలో ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొని ఇప్పటి వరకు కాంగ్రెస్ ఉన్నా, సత్య వరకు కాంగ్రెస్ ఉండని ఒక నిర్ణయానికి ఉన్నా. కానీ నేను పదవుల కోసానికి ఎప్పుడు కాంగ్రెస్ పార్టీలో చేరలే. కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం చేసిన ఈ తాలూకులో కాంగ్రెస్ పార్టీ బలంగా ఉన్న కోరుకున్న దాంట్లో మొట్టమొదటి వ్యక్తిగా నేనే ఉంటా. ఎందుకంటే ఆనాటి నుంచి ఈనాటి వరకు పేదడి సంక్షేమం కోసం, పేదల కోసం, విద్యార్థుల కోసం, భూముల కోసం ఎవడైతే వస్తాడో వాడు నా పిలవకపోయినా అక్కడ పోయి నేను ధర్నా గానీ కొనుగోలు కేంద్రాల దగ్గర గానీ అక్కడ చేస్తాం. తర్వాత ఈ రోజు ఇట్లా చేస్తున్నాం. కొనుగోలు కేంద్రాల దగ్గర ఎమ్మెల్యే ఉండడు, మనం నిడిచిపెట్టిపోయిన సునీతమ్మ ఉండదు. వాళ్ళ పదవుల పంచాయతీ కోసానికి ఒక్కసారి ఆలోచించండి. మనం కాంగ్రెస్ పార్టీ నర్సాపూర్ లో ఎంత బలంగా ఉందంటే మనం చూసి సీఎం కేసీఆర్ గారు కూడా భయపడుతున్నారు టికెట్ ఇవ్వడానికి కోసానికి. ఇది కాంగ్రెస్ పార్టీ జెండా బలం. తర్వాత ఈ రోజు నేనన్నా కాదన్నా ఇది వాస్తవం కాదా మీరు ఒకసారి ఆలోచన చేయండి. తర్వాత సునీతారెడ్డి 2 సార్లు ఓడిపోతే, చిత్తుగా మనం ఓడిపోతే, ఆమె వైఫల్యం వల్ల ఓడిపోతే మన మీద నెట్టేసి ఆమె టిఆర్ఎస్ లో చేరిన విషయం వాస్తవం కాదా? 2 సార్లు ఓడిపోయినా ఆమెకు కేబినెట్ హోదా ఇచ్చిన విషయం వాస్తవం కాదా? ఆమెను చీకొట్టిన వాళ్ళని తర్వాత ఆమె ఇప్పుడు నెత్తి మీద ఎక్కించుకొని సంకలు వచ్చిన విషయం వాస్తవం కాదా? ఒకసారి మీరు ఆలోచన చేయండి. తర్వాత ఎంత దుర్మార్గంగా నర్సాపూర్లో రాజకీయం జరుగుతుంటుంది. అందుకోసానికే మేము అంటున్నాం, ఒక బడుగు బలహీన వర్గాల బిడ్డగా, మీ బిడ్డగా ఈ కాంగ్రెస్ పార్టీని రక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి కాంగ్రెస్ పార్టీ కార్యకర్త మీద ఉంటారు. ఈరోజు ప్రతి కాంగ్రెస్ కార్యకర్తని ఎమ్మెల్యే అయితే రేపొద్దున గాలి అనిల్ కుమార్ గారు గెలిస్తే ఖచ్చితంగా తర్వాత నేను కూడా ఆశావాదిని, ఇంకొకరు కూడా ఆశావాది ఉండొచ్చు. కానీ అందరం లీడర్లం కాము, అందరూ కూడా త్యాగాలు చేయాల్సిన అవసరం ఈ సమయంలో ఉంది. ఈ రోజు తర్వాత కాంగ్రెస్ పార్టీ కోసానికి ముందుండి జెండా మోల్చాల్సిన అవసరం ఉంది. ఈ రోజు కొంతమంది స్వార్థపరులు, కొంతమంది ఈ రోజు వారి స్వార్థం కోసానికి కేవలం డబ్బున్నోడల్లా ఎమ్మెల్యే కావాలా, డబ్బున్నోడల్లా కొత్త ఎమ్మెల్యే కావాలని సోకుంది. పార్టీని రక్షించాలని లేదు, వాళ్ళకు పార్టీ కాపాడాలని లేదు, పేదల సంక్షేమం లేదు, పేదల కోసం పోరాటం చేసింది లేదు. అలవాటు అయిపోయింది ఈ రోజు కొంతమందికి. సావుకాడి కోత 500 ఇచ్చి ఒక పేదోని, మన పేద వర్గాల వారిని ఈ రోజు కించపరుస్తున్నారు కొంతమంది. అట్లాంటి వారి పట్ల మీరు జాగ్రత్తగా ఉండండి. నాకు నేను లీడర్ కావాలని లేదు, ఖచ్చితంగా మీ వెనక ఉండి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నా. ఎవరు ఏదేమైనా సరే అందరు త్యాగాలు చేయాల్సిన అవసరం ఉంది. ఈ రోజు చిన్నగా ఉన్నప్పుడు గుడిసెలు ఉన్నప్పుడు కాంగ్రెస్ వచ్చినప్పుడు 60,000 ఇచ్చింది, ఇందిరమ్మ ఇల్లు ఇచ్చింది. అవ ఏమైంది, ఈయన దొడుముక్క ఆయన వచ్చిన తర్వాత ఇల్లు ఇస్తాడు, ఇల్లు ఇవ్వలేడు, డబుల్ బెడ్రూమ్ వేయలేడు. ఒక నిమిషం చెప్పింది అన్న తర్వాత అప్పుడు రాజశేఖర్ రెడ్డి ఏం చేసిండు, మన పిల్లలు చదువుకోవడానికి అది ఇచ్చిండు. మళ్ళీ ఇచ్చిన తర్వాత ఏం చేసిండు, మీ అసలు అవ్వలకు పింఛన్లు ఇచ్చిండు.
పింఛన్లు ఇచ్చినాక మన ప్రభుత్వాన్ని ఏం చేసినాం, తెలంగాణ తెచ్చినాం. అంటే అమ్మ సోనియా గాంధీ ఇచ్చినాక ఇప్పుడేమైంది, మళ్ళీ కూడా అమ్మ సోనియా గాంధీ ఏమంటుందంటే ప్రతి ఒక్క అవ్వకు 4000 రూపాయలు, గ్యాస్కు 500 రూపాయలు, అవ్వ గిట్ట హాస్పిటల్కి పోతే 5 లక్షల రూపాయలు ఫ్రీ, మన మన్మన్కి ఉద్యోగం, మన తర్వాత వ్యవసాయానికి ఒకటేసారి రుణమాఫీ, మన కరెంట్ బిల్ ఉంటుంది కదా, కరెంట్ బిల్ ఉంటుంది కదన్న, కరెంట్ బిల్లులు కూడా తర్వాత ఫ్రీ, అట్లా చేస్తే మేము కూడా అయ్యా కరెంట్ బిల్ ఫ్రీ. కాంగ్రెస్ తెచ్చే బాధ్యత మాది. జై కాంగ్రెస్! జై కాంగ్రెస్! ఇంతకుముందు రుణమాఫీ చేసింది, ఒకటేసారి చేసింది కదా, ఆరోగ్యశ్రీ ఇచ్చేది కదా, కరెంట్ ఫ్రీ. ఇప్పుడు ఎందుకంటే ఇంటికి ఇప్పుడు ఇంటికి ఎంత వస్తుంది కరెంట్ బిల్లు, మొత్తం ఫ్రీ. మనకేంటంటే పిల్లలు చదువుకుంటులకు వాళ్ళకి ఫ్రీ. ఇప్పుడు ఏంటంటే ప్రతి ఇంట్లో ఆడబిడ్డ డాక్రా మహిళలు ఉంటే 2500 ఇస్తారు, కరెంట్ ఫ్రీ. మళ్ళీ తర్వాత ఒకటేసారి రుణమాపు, ఒకటేసారి మళ్ళీ ఇప్పుడు ఇల్లు కట్టుకున్నాం 5 లక్షల రూపాయలు ఇంటికి ఇస్తారు, రీప్లేస్లో కట్టుకున్నాం. ఇప్పుడు ఇట్లా కొత్త ఇళ్ళ కూడా ఇప్పించుకోవచ్చు మనం. ఎందుకంటే ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ఇంతకుముందు రాజశేఖర రెడ్డి చేసారు అదే విధంగా యథార్థంగా చెప్పు, యథార్థంగా చెప్పు, మంచిగా అందరు చెప్పు. 15,000 రూపాయలు రైతు బంధు వస్తుంది, అన్ని చెప్పింది కదా, అన్నీ వస్తాయి కాబట్టి కాంగ్రెస్